మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే కదా, దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. నెల రోజుల్లో. నెల రోజులు టైం ఉంది కదా, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం, ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరు వెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇక ఏవయ్య పాలుకి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినకు. కూరగాయలు కూడా ఉన్నాయి. వండుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను, ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్కి తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం చాలా మంచిగా. చెప్పేది నీకే. ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో. కారం అయ్యి అన్న అసలు ఇంట్లోకి రానియకు. సరే మా, మనకు చిన్న పనులు చూసుకున్నాం. సరే పోయిరా. హలో, ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా, ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏందిరా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు? నేను ఇప్పుడే వస్తున్నా, దావత్ షురూ చేద్దాం. దావత్తా? సరే, నేను బయటికి పోయేస్తా. సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నా పో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 రోజులుగా దొరకరా మాకు ఈడు? ఇక తెలిసిన లెక్కేనా. ఏంటి, ఏం కావాలి? ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఊకే? మళ్ళీ మా నాన్న వాళ్ళతో కూర్చొని మందు తాగుతాను కదరా నువ్వు? నిజం చెప్పు. నేను తాగుతలేని, ఈడ ఒక గ్రూప్ మీటింగ్ నడుస్తుంది, ఆడ కూర్చొని ఉన్నా, ఉట్టే కూర్చొని ఉన్నా అంతే. ఫోన్ పెట్టు, తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టు. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే, అది ఇల్లంతా అంగడి చేసినవురా. మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుందే. ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు వస్తుందా? ఊదొస్తాను రా. కాలేజీకి రాడు, ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్టా. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. చేత్తా. అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటుంది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్లో మీద ట్రిప్కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండని అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా వెంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులల్లో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు, ఇదేనా? ఇంకేం పని పాటలేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా, చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఎట్లా మాట్లాడుతున్నావే, నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్?
సీక్రెట్. సీక్రెట్ అని బొందా, నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా, మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఏడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో, ముందట్టుండి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజన్నా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు? ఆడిగుల్లో లెక్క అయినా గింత పిరికి పిత్తులోనూ ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ దేడి దిమాక్ ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏదైతే అదైతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా. పా నడు. నా బిడ్డో, నా బిడ్డో, మా మామ నచ్చిండే బిడ్డో. ఊకో అవ్వా. నా బిడ్డో, నా బిడ్డో, మన ఇల్లు ముంచి పాయరే బిడ్డో. అగదుడు అగదుడు, చెట్ట మొక్కడు వస్తాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైద్రపోడు, నోట్ల మన్ను పోయ్యా. నా కొడుకో, నా కొడుకు ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ, ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేది నడు. అందరు రాసుకోండి, సంపూర్ణాన్ని గాడ గొడ్డలు ఉంది, ఇడిదారా గొడ్డలతో నరుకొని సంపి అన్నే బొంద పెట్టూరి. నరకాన్ని మావా, నేను చెప్పేది మావా. ప్లీజ్ ఇట్లాంటి బతకకూడదు. ఏ కొడుకుని ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా, నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా. సీను, మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదే, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్గా అనుకుంటారా, అందుకని. అడుగు. సరే. వా, నా బిడ్డో, నా ఇల్లు ముంచి ఏయ్, ఇట్రారా. ఏమిరా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు? ఏంది కథ? మామ డ్రైవింగ్ లో ఉండే కదా, ఫోన్ సైలెంట్ లో ఉండే, వినపడలేదు. అవునా, అట్లనా? నడురా, లోపలికి నడు. కాళ్ళు కడుకొస్తాం మామ. కాళ్ళే ఏం లేవు, నడు నడు.
ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. పోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. ఆ? బంగారం పోయింది. బంగారం పోయిందా? ఆ, ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా, చాలు. వీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళా తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరమా మెడకేసుకునే చైనా? ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం హారం రా. 10 తులాల హారమా? అవు అట్లెట్ట పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే, అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, ఒకటికి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్లో పెట్టినవో, లాకర్లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల, చీపురు పుల్ల? మా తాతల లాంటి మా కులదేవపు హారం రాది. అది పోతే ఇంటికి మంచిది కాదురా, అరిష్టం కొంపంత నాశనం అవుతుంది.